డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం కూలంబ్స్ ఛార్జెస్ సంబంధించి కూలంబ్స్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్ సిలబస్లోకి ఎంటర్ అవుదాం. ఎందుకంటే కొన్ని డిఫరెన్సెస్ ఆల్రెడీ మిగిలిపోయినాయి. అవి మధ్యలో మనం గాస్లా చెప్పుకునేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పర్టికులర్ క్వాంటిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఆ పర్టికులర్ టాపిక్లో వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం గాస్లా దానికి స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ ఇవి రెండు తెలుసుకుందాం. గాస్లా అంటే ఏంటంటే స్టేట్మెంట్. దీని స్టేట్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక సంవృత వలయం అంటే క్లోజ్డ్ సర్ఫేస్ అంటాం. ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ అంటాం. అది దానికి షేప్ ఎలాగైనా ఉండొచ్చు. సర్కిల్గా ఉండొచ్చు, సిలిండ్రికల్గా ఉండొచ్చు, ఆర్ ఇర్రెగ్యులర్ ఎలాగైనా ఉండొచ్చు, ఏదైనా ఆకారం. బట్ క్లోజ్డ్ అయి ఉండాలి. క్లోజ్డ్ అంటే రెండు ఎండ్లు కలిసిపోయి ఉండాలి. అలా క్లోజ్డ్ అంటే అలా ఉంటే దాన్ని క్లోజ్డ్ అంటాం. క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి కంపల్సరీ. గాస్లాని ఎప్పుడు కూడా దేనికి అప్లై చేస్తామంటే గాస్లాని సర్ఫేస్ క్లోజ్డ్ అయితేనే అప్లై చేయగలం. ఆ క్లోజ్డ్ సర్ఫేస్, ఆ సంవృత వలయం ఏ ఆకారంలో అయినా ఉండొచ్చు మనకి. అటువంటి ఏదైనా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ సంవృత వలయాన్ని తీసుకున్నప్పుడు ఆ సంవృత వలయంలో తలానికి లంబంగా ఉన్నటువంటి మొత్తం విద్యుత్ అభివాహం విలువ. నేను తర్వాత మీకు విద్యుత్ అభివాహం అంటే ఏంటో చెప్తాను. ముందు స్టేట్మెంట్ చెప్తాను మీకు. ఏదైనా ఒక సంవృత వలయంలో ఆ తలానికి లంబంగా పనిచేసేటువంటి మొత్తం విద్యుత్ అభివాహం విలువ. విద్యుత్ అభివాహాన్ని పైఈతో చూపిస్తాం. విద్యుత్ అభివాహము. అయస్కాంత అభివాహం కూడా ఉంటుంది. మనకు అయస్కాంత అభివాహాన్ని పై బీతో చూపిస్తాం. పై బి అంటాం. ఈ అనే లెటర్ని ఎప్పుడు కూడా విద్యుత్తులోనే ఉపయోగించాలి. బి అనేటువంటి లెటర్ని ఎప్పుడు కూడా అయస్కాంతత్వంలో ఉపయోగిస్తాం. మనం ఇక్కడ విద్యుత్ గురించి చెప్తున్నాం కాబట్టి పై ఈ అంటే మొత్తం విద్యుత్ అభివాహము, టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఇంగ్లీష్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఇదైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. కాబట్టి మొత్తం విద్యుత్ అభివాహం విలువ దేనికి సమానం అవుతుందంట? దేనికి సమానం అవుతుందంటే ఆ తలంలో ఉన్నటువంటి మొత్తం ఆవేశానికి, ఆవేశం క్యూ అనుకోండి. మనం తీసుకున్నటువంటి ఆ సంవృత వలయంలో ఉన్నటువంటి మొత్తం ఆవేశం క్యూ అనుకోండి. క్యూకి 1/ε0 రెట్లు ఉంటుంది. ఈ క్యూకి ఎన్ని రెట్లు ఉంటుందంటే అది 1/ε0 రెట్లు ఉంటుంది. దీన్ని గాస్లా అంటాం. గాస్లా స్టేట్మెంట్. నేను సింపుల్గా మొత్తం స్టేట్మెంట్ చెప్తున్నాను చూడండి. ఏదైనా ఒక మూసి ఉన్నటువంటి తలంలో, సంవృత వలయంలో, ఆ తలం ఏ ఆకారంలో ఉన్నప్పటికీ ఆ తలానికి లంబంగా పనిచేసేటువంటి మొత్తం విద్యుత్ అభివాహం విలువ ఆ తలంలో ఉండేటువంటి ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. దేర్ఫోర్ దీన్ని సమీకరణ రూపంలో ఎలా రాస్తామంటే ఈ ఈక్వేషన్ ఫామ్లో పై ఈక్వల్ q ఇంటూ 1/ε0 ఆర్ సింపుల్గా పై ఈ ఈక్వల్ q/ε0 అని కూడా రాస్తాం. ఇది q, ఇది పై. ఇది గాస్లా స్టేట్మెంట్ అంటాం. మరొకసారి చెప్తాను చూడండి స్టేట్మెంట్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి గాస్లా అనేది మనకి దాదాపు 2 చాప్టర్స్లో గాస్లాని తప్పకుండా అప్లై చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి మీరు మరొకసారి స్టేట్మెంట్ వినండి. ఏదైనా ఒక మూసి ఉన్న సంవృత వలయంలో ఆ సంవృత వలయం ఏ ఆకారంలో ఉన్నప్పటికీ ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ద పర్పెండిక్యులర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఆ తలానికి లంబదిశలో పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది అంటే విద్యుత్ అభివాహం అనేది ఆ తలం లోపల ఉండేటువంటి ఆవేశం, బయట కాదు, ఆ లోపల ఉండేటువంటి ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. ఇది గాస్లా యొక్క స్టేట్మెంట్. ఇందులో మనకి కొత్తగా ఒక పదం ఏర్పడింది, మనకి వచ్చింది ఎలక్ట్రిక్ ఫ్లక్స్, విద్యుత్ అభివాహం అనేటువంటిది వచ్చింది. అసలు విద్యుత్ అభివాహం అంటే ఏంటి? పై అనేది ఏంటి? ముందు మనకి తెలియాలి కదా. విద్యుత్ అభివాహం అనేది ఏంటో తెలిస్తే అప్పుడు దాని డెఫినేషన్ దాని ప్రకారం మనకి ఈజీగా అర్థమవుతుంది.
ముందు స్టేట్మెంట్ పక్కన పెట్టి విద్యుత్ అభివాహం అంటే ఏంటో చెప్తాను. విద్యుత్ అభివాహము ఆ స్టేట్మెంట్ తర్వాత మనం ప్రూవ్ చేద్దాం. విద్యుత్ అభివాహము ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఫ్లక్స్ దీన్ని పై ఈతో చూపిస్తాను. సపోజ్ మనకి ఏదైనా విద్యుత్ క్షేత్రాన్ని తీసుకుందాం. ఇందులో మళ్ళీ ఇంకోటి వచ్చింది మనకి, దాని గురించి కూడా తెలుసు. ఈ తీవ్రత ఉన్నటువంటి విద్యుత్ క్షేత్రము, మళ్ళీ ఇది ఏంటో తర్వాత చెప్తాను మీకు. ఈ తీవ్రత ఉన్నటువంటి విద్యుత్ క్షేత్రాన్ని తీసుకుందాం. ఆ విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక తలాన్ని తీసుకోండి. అటువంటి విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక తలాన్ని తీసుకోండి. మనకి విద్యుత్ క్షేత్రాన్ని ఒక ప్రదేశంలో విద్యుత్ క్షేత్రం ఉన్నది అని తెలియజేయడానికి ఏం చేస్తామంటే అక్కడ మనం ఎలాగా విద్యుత్ బలరేఖలను డ్రా చేస్తాం. ఇలా విద్యుత్ బలరేఖలు ఎలా డ్రా చేస్తామంటే ఆ ప్రదేశంలో విద్యుత్ క్షేత్రం ఉన్నట్లు లెక్క. కాబట్టి ఇక్కడ ఈ తీవ్రత ఉన్నటువంటి విద్యుత్ క్షేత్రాన్ని తీసుకున్నాం. ఆ క్షేత్రంలో మనం ఏం చేస్తామంటే ఒక తలాన్ని తీసుకున్నాను. ఈ తలం ఇది ఒక మూసిన తలం. దీని వైశాల్యం ఏ అనుకోండి. మీరు తీసుకున్నటువంటి తలం యొక్క వైశాల్యము ఏ అనుకోండి. ఏ అయితే అప్పుడు ఆ తలంలో ఉన్నటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు ఆ తల వైశాల్యానికి మధ్య ఉన్నటువంటి లబ్ధాన్ని మనం విద్యుత్ అభివాహం అంటాం. ఆ విద్యుత్ క్షేత్ర తీవ్రతకు మనం తీసుకున్నటువంటి ఒక తలాన్ని మనం ఊహించాం కదా, ఆ తలం యొక్క వైశాల్యాన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే మనకేమొస్తుందంటే విద్యుత్ అభివాహము వస్తుంది. పై వస్తుంది. పై ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ అంటారు. సింపుల్ డెఫినేషన్ ఇది. పై ఈక్వల్ టు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఇంటూ ఏ అంటే వైశాల్యం, ఏరియా. దెర్ఫోర్ పై ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ అని రాస్తాం. జనరల్గా మనకి పై అనేది ఎలా ఉంటుందంటే ఈ తలానికి పై అనేది వెక్టార్. ఇది విద్యుత్ అభివాహం అనేది వెక్టార్, సదిశ రాశి కాదు, డైరెక్షన్ ఉండాలి. ఈ దీని డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం తీసుకున్నటువంటి తలానికి ఎప్పుడు కూడా లంబంగా ఉంటుంది. దీని యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా మీరు ఊహించినటువంటి తలం ఉంటుంది కదా, ఈ తలానికి లంబంగానే ఈ పై డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి పై ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ అని రాస్తాం. జనరల్గా దీనికి ఇంకొక డెఫినేషన్ కూడా వస్తుంది. అది ఎలా అంటే మొత్తం ఏ వైశాల్యాన్ని తీసుకోకుండా, మొత్తం ఏరియాని తీసుకోకుండా దీన్ని చిన్న చిన్న పార్ట్లుగా డివైడ్ చేస్తాను అనుకోండి. ఎప్పుడు కూడా మనం మొత్తం విద్యుత్ అభివాహాన్ని పై డైరెక్టే క్యాలిక్యులేట్ చేయం. అలా కాకుండా ముందు ఏం చేస్తామంటే మీరు తీసుకున్నటువంటి ఈ తలాన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న పార్ట్లకి డివైడ్ చేసేస్తాం. మనం ఊహించిన తలాన్ని అందులో ఒక చిన్న పార్ట్ని తీసుకోండి. ఒక చిన్న ఏరియా ఉన్నటువంటి పార్ట్ని తీసుకుందాం, మొత్తం కాదు. మొత్తం ఈ పార్ట్ యొక్క వైశాల్యము డిఎస్ అనుకోండి. ఈ పార్ట్ మనం తీసుకున్నటువంటి చిన్న పార్ట్ యొక్క వైశాల్యము డిఎస్ అనుకోండి. కాబట్టి ఇక్కడ కూడా ఇందులో కూడా విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుందంటే ఏ ఉంటుంది. మీరు ఎంత తీసుకున్నా దానికి డైరెక్షన్ ఎంత ఉంటుందంటే ఏ ఉంటుంది. కాబట్టి ఈ తలం లోపల ఉన్నటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత కూడా ఎంత ఉంటుంది, ఏ ఉంటుంది. కాబట్టి డిఎస్ ఏరియాని తీసుకున్నాం. కాబట్టి దీని ప్రకారం ఈ డెఫినేషన్ రాస్తాం. ఇప్పుడు ఈ చిన్న పార్ట్లో ఉన్నటువంటి విద్యుత్ అభివాహాన్ని డి పై అనుకోండి. ముందు చిన్న పార్ట్లో క్యాలిక్యులేట్ చేస్తాం. మనం గాస్రాన్ని అప్లై చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిని ఉపయోగిస్తాం. మీరు తీసుకున్నటువంటి ఈ చిన్న పార్ట్లో ఉన్నటువంటి విద్యుత్ అభివాహం కూడా డి పై అనుకోండి. దెర్ఫోర్ డి పై ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తామంటే ఇది వెక్టర్ కాబట్టి డి పై అనేది ఇది డి పై ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ అవుతుంది. డి పై ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ అవుతుంది. మీకు ఇంతకుముందు చెప్పాను పై అనేది మీకు వెక్టర్ అని చెప్పాను, కానీ వెక్టర్ కాదు, ఇట్ ఈజ్ ఎ స్కేలర్. అందువల్ల దానికి డైరెక్షన్ ఉండదు. ఎందుకంటే ఈ బార్ డైరెక్షన్ మాత్రం పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి డి పై ఈక్వల్ టు ఎంత సమానం అవుతుందంటే ఈ బార్ డాట్ డిఎస్ బార్ సమానం అవుతుంది. మనకి వెక్టార్స్ ఉన్నటువంటి డెఫినేషన్ ప్రకారము దీని ఎంత సమానం అవుతుందంటే ఈ ఇంటూ డిఎస్ కాస్ థీటా. ఈ బార్ డాట్ డిఎస్ అంటే ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఎంత సమానం అవుతుంది, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. కాబట్టి ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ ఎంత సమానం అవుతుంది, ఈ డిఎస్ కాస్ థీటా. థీటా అనేది ఏంటి, థీటా అంటే ఈ బార్కి థీటా అనేది ఇది మీరు ఈ బార్ డైరెక్షన్ అనుకోండి. ఈ తలానికి సంబంధించి డిఎస్ వైశాల్యం తలానికి ఇది ఈ బార్ డైరెక్షన్ అనుకోండి. ఈ తలానికి ఒక లంబాన్ని డ్రా చేయండి. ఈ లంబాన్ని డిఎస్ బార్ అంటాను. ఈ తలానికి ఒక నార్మల్ డ్రా చేయండి. ఇది ఈ బార్ డైరెక్షన్, ఇది ఒక నార్మల్ డ్రా చేశాను. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిలే థీటా. ఈ బార్కి డిఎస్ బార్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే అవుతుందో అదే థీటా అవుతుంది. ఇది డిఎస్ ఏరియా, ఇది ఈ బార్ డైరెక్షన్. ఈ బార్ అనేది సదిశ రాశి విద్యుత్ క్షేత్ర తీవ్రత.
ఇది డిఎస్ బార్ అనేది ఏంటంటే మీరు తీసుకున్న తలానికి గీసిన లంబము డిఎస్ బార్. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత సమానం అవుతుందంటే తేటా అవుతుంది. అందువల్ల ఇక్కడ తేటా వచ్చింది. దేర్ఫోర్ ఈ చిన్న పార్ట్లో ఈ డిఎస్ ఏరియాలో ఉన్నటువంటి విద్యుత్ అభివాహము d/e కాబట్టి ఆ d/e ఈక్వల్ ఎంత సమానమైంది ఈ డిఎస్ కాస్ థీటా. నాకు దీని నుంచి మొత్తం కావాలి, ఈ మొత్తం వైశాల్యానికి కావాలి, ఈ మొత్తం తలానికి కావాలి. ఈ మొత్తం తలంలో ఉన్నటువంటి విద్యుత్ అభివాహం πe అనుకోండి. మొత్తం అంటే మొత్తం కావాల్సినప్పుడు ఎప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. మొత్తం కావాలనుకోండి, మొత్తం కావాల్సినప్పుడు ఏం చేస్తామంటే వచ్చిన దాన్ని చిన్న పార్ట్లో ఉన్నదాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం వస్తుంది. కాబట్టి ఇంటిగ్రల్ క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఆర్ దట్ ఈక్వల్ టు క్లోజ్ ఇంటిగ్రల్ ఏం రాస్తానంటే మనం తీసుకున్న క్లోజ్డ్ సర్ఫేస్, క్లోజ్డ్ కాబట్టి క్లోజ్ ఇంటిగ్రల్ అంటున్నాను. క్లోజ్ ఇంటిగ్రల్ ఈ డిఎస్ కాస్ థీటా కాదు, ఇది మొత్తం విద్యుత్ అభివాహానికి సంబంధించినటువంటి సమీకరణం. ఇది πe ఈక్వల్ టు క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డిఎస్ అని రాయొచ్చు, ఆర్ క్లోజ్ ఇంటిగ్రల్ ఈ డిఎస్ కాస్ థీటా అని కూడా రాయొచ్చు. ఇది విద్యుత్ అభివాహానికి డెఫినేషన్. ఇది ఎందుకంటే ఇక్కడ వాడని చూడండి, విద్యుత్ అభివాహం అనే పదం మనం గాసులలో ఉపయోగించాం. ఈ గాసులలో ఈ ప్లేస్ని మనం దీంతో సమీకరణం రాస్తాం. అందువలన గాసులను ఎలా కూడా రాస్తాం. గాసులను నేను ఎలా రాస్తాను చూడండి, πe ఈక్వల్ టు గాసులను ఎలా రాస్తాను, πe ఈక్వల్ టు Q/ε0 అని రాస్తాను. దీన్ని ఇలా కూడా రాస్తాను, πe ఈక్వల్ టు πeకి సమీకరణం ఏంటి మనకి క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ క్లోజ్ ఈ బార్ డాట్ డిఎస్. దీన్ని ఇలా కూడా రాస్తున్నాను, క్లోజ్ ఇంటిగ్రల్ ఈ డిఎస్ కాస్ థీటా. ఇంతవరకు ఏంటంటే ఇదంతా కూడా πeకి డెఫినేషన్. ఇది ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, గాసుల ప్రకారము Q/ε0కి ఈక్వల్ అవుతుంది. ఇది Q ఆవేశము ε0కి. ఇది మొత్తం మనకి విద్యుత్ గాసులకు సంబంధించినటువంటి సమీకరణ రూపం ఇలా ఉంటుంది. πe ఈక్వల్ టు క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు క్లోజ్ ఇంటిగ్రల్ ఈ డిఎస్ కాస్ థీటా దట్ ఈక్వల్ టు Q/ε0. ఇది గాసులకు సమీకరణ రూపం. ఇది సమీకరణ రూపం. ఇందులో ఇంకో పదం వచ్చింది మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత. దాన్ని కూడా మీకు డెఫినేషన్ చెప్తాను. విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే కూడా డెఫినేషన్ చెప్తాను. ఈకి డెఫినేషన్ విద్యుత్ క్షేత్ర తీవ్రతను ఈతో చూపిస్తాం. ఈ అనేది ఏంటంటే ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలో జాగ్రత్తగా ఉండండి, ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలో, ఇది విద్యుత్ క్షేత్రం అనుకోండి, ఏదైనా విద్యుత్ క్షేత్రంలో, విద్యుత్ క్షేత్రం అంటే అర్థం ఏంటి, ఒక ఆవేశం యొక్క ప్రభావము దాని చుట్టూ ఎంత ప్రదేశం అంతా వ్యాపించబడి ఉంటుందో ఆ ప్రదేశాన్ని అంతటిని విద్యుత్ క్షేత్రం అంటాం. ఒక ఆవేశం యొక్క ధనావేశం కావచ్చు, రుణావేశం కావచ్చు. ఏదైనా ఒక ఆవేశాన్ని తీసుకున్నాను అనుకోండి, ఆవేశం తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం, దానికి ఎఫెక్ట్ దాని చుట్టూ కొంత ప్రదేశం అంతా వ్యాపించబడి ఉంటుంది. ఎంత ప్రదేశం అంతా వ్యాపించబడి ఉంటుందో ఆ ప్రదేశం అంతటిని కలిపి ఒక విద్యుత్ క్షేత్రము అంటాం. ఆ విద్యుత్ క్షేత్రం ధనావేశం కావచ్చు, మనం తీసుకున్న ఆవేశం ధనావేశం అనుకోండి, ఆ విద్యుత్ క్షేత్రం ధనావేశ విద్యుత్ క్షేత్రం అవుతుంది. రుణావేశం అనుకోండి, రుణావేశం అయితే రుణావేశ విద్యుత్ క్షేత్రం అంటాం. ధనావేశము రుణావేశం ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ విద్యుత్ క్షేత్రంలో ఒక ప్రమాణ ధనావేశాన్ని పెట్టాను అనుకోండి, ఆ విద్యుత్ క్షేత్రం లోపల ప్రమాణ ధనావేశాన్ని పెట్టాను అనుకోండి. ప్రమాణ ధనావేశం అంటే అర్థం ఏంటంటే దాని పరిమాణ విలువ 1 అవ్వాలి. మీరు తీసుకొచ్చినటువంటి ఆవేశం యొక్క పరిమాణం ఎంత ఉండాలంటే 1 అవ్వాలి. 1 అయితే దాని ప్రమాణం అంటాం. కాబట్టి మీరు తీసుకున్న విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశాన్ని ఉంచారనుకోండి, ఇప్పుడు అక్కడ దాని మీద కొంత బలం పనిచేస్తుంది కదా. ఎందుకంటే మనం తీసుకున్నది ఒక విద్యుత్ క్షేత్రము, ఆవేశ విద్యుత్ క్షేత్రము, మీరు అందులో ఉంచింది ఒక ప్రమాణ ధనావేశాన్ని ఉంచాను. కాబట్టి రెండింటి మధ్య కూలుంబ్ లా ప్రకారం ఏదో ఒక బలం పనిచేస్తుంది. అది ఆకర్షణ బలం అవ్వచ్చు, వికర్షణ బలం అవ్వచ్చు, ఏదో ఒక బలం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతైతే బలం పనిచేస్తుందో, ఆ ప్రమాణ ధనావేశం ఉంచినప్పుడు దాని మీద ఎంత బలం అయితే పనిచేస్తుందో ఆ ఫలిత బలాన్ని ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. కాబట్టి డెఫినేషన్ అలా చెప్తున్నాను చూడండి, ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశాన్ని ఉంచినప్పుడు ఆ ఆవేశంపై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. అర్థమైందా? కాబట్టి ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశాన్ని ఉంచినప్పుడు, ప్రమాణ ధనావేశం అనే చెప్పాలి, ఉంచినప్పుడు దానిపై పనిచేసే బలాన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటారు. దాన్ని ఈతో చూపిస్తారు. ఈ ఈక్వల్ టు ఏం రాస్తా అంటే సమీకరణం F/Q. ఈ ఈక్వల్ టు F/Q. ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమీకరణం.
ఈక్వల్ టు ఎఫ్ అంటే బలము, పనిచేసే బలము బై ఆవేశం. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, ప్రమాణ ధనావేశం అని చెప్పి, ప్రమాణం అంటే ఒకటే కదా, క్యూ ఈక్వల్ 1 అయినట్టు కదా. అప్పుడు ఈ ఈక్వల్ ఎంత సమానం అవుతుంది, ఎఫ్కి సమానం అవుతుంది. ఈ ఈక్వల్ టు ఎఫ్ అవుతుంది క్యూ ఈక్వల్ 1 అయినప్పుడు. అందువల్ల మనకి ఈకి సమీకరణం ఏమవుతుందంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూకి సమానం అవుతుంది. బట్ కూలుంబ్స్ లా ప్రకారం మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఎఫ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. కూలుంబ్స్ లా ప్రకారం ఎఫ్ ఈక్వల్ ఎంత సమానం అవుతుంది చూడండి, 1/4πε0 ఇంటూ Q1 Q2 బై ఆర్ స్క్వేర్. సపోజ్ ఈ ఎఫ్ ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఈ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి, ఈ ఈక్వల్ టు ఈ ఎఫ్ ప్లేస్లో 1/4πε0 Q1 Q2 ప్లస్ క్యూఏ పెడతాను అనుకున్నాను బై ఆర్ స్క్వేర్ బై కింద ఏమవుతుంది చూడండి, క్యూ ఉంది బై క్యూ. కాబట్టి ఎఫ్ ప్లస్ రాస్తాను, కాబట్టి ఒక క్యూ క్యాన్సిల్ చేస్తాను, ఒక క్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది మనకి 1/4πε0 ఇంటూ Q1 వదిలేండి, ఇంకా క్యూ బై ఆర్ స్క్వేర్. ఈ క్యూ అనేది ఏంటంటే మీరు తీసుకున్న విద్యుత్ క్షేత్రం యొక్క ఆవేశం మాట. ఇది మీరు ధనావేశం తీసుకుంటే ధనావేశం అవుతుంది, ఇది రుణావేశం తీసుకుంటే విద్యుత్ క్షేత్రం తీసుకున్నాం కదా, ఆ విద్యుత్ క్షేత్రం యొక్క ఆవేశం ఇది. కాబట్టి ఈకి మరొక సమీకరణం ఏమవుతుంది చూడండి, ఈ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఈ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఇది కూడా విద్యుత్ క్షేత్ర తీవ్రత సమీకరణం. ఇది డైరెక్ట్ డెఫినేషన్ నుంచి వచ్చింది, ఈ ఈక్వల్ ఎఫ్ బై క్యూ అనేది డెఫినేషన్ నుంచి వచ్చింది. దాన్ని కూలుంబ్స్లో అప్లై చేయడం వల్ల నాకు వచ్చింది ఈ ఈక్వల్ ఎంత సమానం అవుతుంది, 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ అని వస్తుంది. దీనికి యూనిట్స్ కూడా రాయొచ్చు మీరు. ఈకి యూనిట్స్ ఏమవుతాయంటే ఎఫ్ని న్యూటన్లో కొలుస్తాం, ఆవేశాన్ని కూలుంబ్స్లో కొలుస్తాం. ఈ ఈక్వల్ ఎఫ్ బై క్యూ కదా, ఎఫ్ని న్యూటన్స్లో కొలుస్తాను, నేను ఆవేశాన్ని కూలుంబ్స్లో కొలుస్తాను. కాబట్టి ఈక్వల్ ఏమవుతుంది, డిఫరెంట్ యూనిట్స్ ఏమవుతాయి, N/C అంటే న్యూటన్ పర్ కూలం. న్యూటన్ పర్ కూలం అనేది విద్యుత్ క్షేత్ర తీవ్ర సమీకరణం. కాబట్టి మనకి గాస్లా సమీకరణం ఏమవుతుంది చూడండి, అందులో మనకి డెఫినేషన్స్ అన్నీ వచ్చినాయా. పై అంటే విద్యుత్ అభివాహము, దానికి డెఫినేషన్ ఇది, దాని సమీకరణం ఇది. సమీకరణము పైకి సమీకరణం ఏంటి, క్లోజ్ ఇంటిగ్రల్ E/ds/. దీన్ని కూడా క్లోజ్ ఇంటిగ్రల్ E ఇంటూ ds cos θ అని రాస్తాను, ఈక్వల్ టు Q/ε0. ఇందులో ఈ వాల్యూ వచ్చింది, ఈ వచ్చింది. ఈ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం ఇంగ్లీష్లో, ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని కూడా అంటాం. దేర్ఫోర్ ఈ సమీకరణం ఏంటి, ఎఫ్ బై క్యూ కానీ లేదా ఈ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ అని కూడా వస్తుంది. ఇది ఈకి డెఫినేషన్. ఇది మనకి గాస్లాలో వచ్చేటువంటి ఈ క్వాంటిటీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు గాస్లా స్టేట్మెంట్ చెప్పాను, గాస్లాని స్టేట్మెంట్ చెప్పాను, స్టేట్మెంట్ దానికి సంబంధించినటువంటి సమీకరణం చెప్పాను. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. స్టేట్మెంట్ చెప్పేస్తాం, ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే దీన్ని నిరూపించాలి. నిరూపించేటప్పుడు మనం రెండు పద్ధతుల్లో దీన్ని నిరూపిస్తాం. గాస్లాని రెండు పద్ధతుల్లో మనం ప్రూవ్ చేస్తాం, 2 మెథడ్స్లో, 2 కేసెస్లో దీన్ని ప్రూవ్ చేస్తాం. ఒకటి ఏంటంటే వెన్ ద చార్జ్ ఈజ్ ఇన్సైడ్ ద సర్ఫేస్. మనం తీసుకున్నటువంటి ఆవేశము తలానికి లోపల ఉన్నప్పుడు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ద చార్జ్ ఈజ్ అవుట్ సైడ్ ద సర్ఫేస్. ఇన్సైడ్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ తలాన్ని తీసుకున్నాను, ఇక్కడ ఇలా తలాన్ని తీసుకున్నాను, క్లోజ్డ్ సర్ఫేస్, ఒక సంవృత వలయాన్ని తీసుకున్నాను. మనం తీసుకునేటువంటి ఆవేశము, ఎందుకంటే ఇక్కడ ఆవేశం వచ్చింది చూడండి, గాస్లాలో ఆవేశం Q/ε0 వచ్చింది చూడండి. ఆ ఆవేశము తలానికి లోపల ఉంటే, తలానికి లోపల ఉన్నప్పుడు, ఈ తలం లోపల ఉన్నప్పుడు మనం గాస్లాని ప్రూవ్ చేయొచ్చు. ఇదే ఆవేశం తలానికి బయట ఉంది, అప్పుడు కూడా గాస్లాని ప్రూవ్ చేయాలి. మనం 2 సందర్భాల్లో మనం గాస్లాని ప్రూవ్ చేయాలి. ఈ గాస్లాని ప్రూవ్ చేయాలంటే మీకు ఆల్రెడీ నేను ఒక 1 by 1 చూద్దాం. ఫస్ట్ కేస్ 1లో ఛార్జ్ అనేది తలానికి లోపల ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. తలానికి లోపల ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, సింపుల్ డెఫినేషన్ వస్తుంది. ఇది ఒక సంవృత వలయం అనుకోండి, క్లోజ్డ్ సర్ఫేస్.
ఇందులో ఓ అనే పాయింట్ దగ్గర ఇన్సైడ్ అంటున్నాం కదా, ఫస్ట్ కేస్ 1 ఇది, కేస్ 1 ఇన్సైడ్ ఛార్జ్ ఇన్సైడ్. ఈ ఓ పాయింట్ అనేది ఓ అనే బిందువు వద్ద ప్లస్ క్యూ ఆవేశాన్ని తీసుకుందాం. క్యూ ఆవేశం ఈ తలం లోపల, ఈ తలానికి ఎస్ అనేటువంటి తలానికి లోపల ఆవేశాన్ని తీసుకుందాం. దీని నుండి ఒక ఆర్ దూరంలో, స్మాల్ ఆర్ దూరంలో పి అనే బిందువుని తీసుకుందాం. దీని నుండి ఆర్ దూరంలో పి అనే బిందువుని తీసుకుందాం. ఈ పి అనే బిందువు చుట్టూ చిన్న సర్ఫేస్ డిఎస్ ఏరియా ఉన్నటువంటి, ఎందుకంటే మీకు ఆల్రెడీ విద్యుత్ అభిభావం గురించి చెప్పినప్పుడు డిఎస్ ఏరియా ఉన్నటువంటి చిన్న పార్ట్ని తీసుకోవాలి, తర్వాత ఇంటిగ్రేట్ చేయడం వల్ల టోటల్ వస్తుందని చెప్తున్నాను. కాబట్టి పి చుట్టూ నేను ఏం చేస్తున్నానంటే డిఎస్ వయసు ఉన్నటువంటి చిన్న తలాన్ని ఊహిస్తున్నాను, చిన్న పార్ట్ని తీసుకున్నాను. జనరల్గా మనం తీసుకున్నటువంటి చిన్న పార్ట్ తలం లోపల క్యూ ఆవేశం లోపల ఉంది కాబట్టి దీనికి కొంత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏర్పడుతుంది. విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఓని పీని కలుపుతూ ఒక సరళరేఖ గీసారనుకోండి, ఆ సరళరేఖ ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లో విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క దిశ ఉంటుంది. విద్యుత్ క్షేత్ర తీవ్రత సదిశ రాశి కాబట్టి ఈ సదిశ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే మీరు తీసుకున్నటువంటి బిందువుకి, మన ఆవేశం ఉన్నటువంటి బిందువుకి, మనం తీసుకున్నటువంటి పి అనే బిందువుకి ఈ రెండింటిని కలుపుతూ ఒక సరళరేఖ డ్రా చేశారనుకోండి, ఆ సరళరేఖ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో ఆ డైరెక్షన్లో ఈ బార్ ఉంటుంది, ఈ యొక్క దిశ ఉంటుంది. అందువల్ల నేను ఎలా చూపించాను చూడండి, ఇది ఈ యొక్క డైరెక్షన్ ఇది. ఇప్పుడు ఈ డిఎస్ అనేది ఏరియా, ఈ తలానికి మీరు లంబాన్ని డ్రా చేశారని, నార్మల్ డ్రా చేశారనుకోండి, ఈ తలానికి ఒక నార్మల్ డ్రా చేస్తారు. నార్మల్ అంటే లంబంగా ఒక రేఖను గీశారనుకోండి, ఆ రేఖ యొక్క డైరెక్షన్ డిఎస్ బార్ అంటారు. మనకి విద్యుత్ అభివాహం గురించి చెప్పినప్పుడు చెప్పాను చూడండి, డిఎస్ బార్ పెట్టాలి. అప్పుడు డిఎస్ అనేది ఏరియా, ఈ ఏరియాకి ఈ తలానికి మీరు తీసుకున్నటువంటి లంబము నార్మల్లో డిఎస్ బార్ అవుతుంది. అప్పుడు ఈ బార్కి డిఎస్ బార్కి మధ్య ఉన్నటువంటి కోణము తేట అవుతుంది. ఈ బార్కి డిఎస్ బార్కి మధ్య ఉన్నటువంటి కోణం తేట, ఎందుకంటే మన గాస్లాలో తేట వచ్చింది చూడండి, దానికోసం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను చూడండి, ఈ డిఎస్ ఏరియాలో ఉన్నటువంటి విద్యుత్ అభివాహం గురించి క్యాలిక్యులేట్ చేస్తాను. ఈ చిన్న పార్ట్లో ఉన్నటువంటి, ఈ మొత్తం కాదు, మొత్తం తలంలో కాదు, ఈ చిన్న పార్ట్లో ఉన్నటువంటి విద్యుత్ అభివాహము డిపై అనుకోండి. ఈ చిన్న పార్ట్లో ఉన్నటువంటి విద్యుత్ అభివాహం డిపై. డెఫినేషన్ ప్రకారం మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి, డిపై ఈక్వల్ ఎంత వస్తుంది, ఈ బార్ డాట్ డిఎస్ బార్, ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఈ చిన్న పార్ట్లో ఉన్నటువంటి విద్యుత్ అభివాహం విలువ ఎంత సమానం అవుతుంది, ఈ బారు డాట్ డిఎస్ బార్, దట్ ఈక్వల్ టు ఈ బార్ ఈ డిఎస్ కాస్ థీటా. ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ డిఎస్ కాస్ థీటా. ఎందువల్లంటే ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ ఎంత సమానం మనకి, ఏబి కాస్ థీటా. దేర్ఫోర్ ఈ తేటా అనేది మీకు చెప్పాను కదా, తేటా అనేది ఈ బార్కి డిఎస్ బార్కి మధ్య ఉన్నటువంటి యాంగిలే తేటా అవుతుంది, ఈ డిఎస్ కాస్ థీటా. దేర్ఫోర్ డిపై ఈక్వల్ ఎంత వస్తుంది, ఈ డిఎస్. బట్ మీకు ఈకి డెఫినేషన్ అందువల్ల మధ్య మధ్య అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఈకి సమీకరణం అని చెప్పాను మీకు, ఈకి డెఫినేషన్ ప్రకారం ఈ ఈక్వల్ 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. విద్యుత్ క్షేత్ర తీవ్రత సమీకరణము, బట్ విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఈక్వల్ ఎంత సమానం అవుతుంది, 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. ఇందులో క్యూ అంటే ఇది ఆవేశము, ఆర్ అంటే డిస్టెన్స్, కాబట్టి 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, డిపై ఈక్వల్ టు సఫిక్స్ రాయాలి, ఈ వాల్యూ ఎంత సమానం 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఇంకేం మిగిలింది నాకు, ఈ ప్లేస్లో ఇది రాశాను, డిఎస్ కాస్ థీటా. డిఎస్ కాస్ థీటా దీన్ని నేను ఇలా రాస్తాను, క్యూ బై 4πε0 ఇంటూ డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ అని రాస్తాను. డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్, ఇదంతా సపరేట్గా ఇలా. ఇప్పుడు నాకు డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ అనేది దేనికి సమానం అంటే, మనకి కోన్కు సంబంధించినటువంటి మనకి కోన్ ప్రాపర్టీస్లో ఈ డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ అనేది దేనికి సమానం అంటే, మనకి సాలిడ్ యాంగిల్ ఘనకోణానికి సమానం. సాలిడ్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే, ఈ సర్ఫేస్ నుంచి మన ఓ నుండి సర్ఫేస్కి 2 లైన్స్ ఇలా డ్రా చేసాం అనుకోండి, ఇలాగా ఈ ఓ బిందువు నుండి ఈ సర్ఫేస్కి 2 మనకి స్పర్శరేఖను డ్రా చేసాం అనుకోండి, ఇది ఒక మనకి ఏ షేప్లో వచ్చింది చూడండి, కోన్ షేప్లో వచ్చింది. కాబట్టి ఈ కోన్కు ఉన్నటువంటి యాంగిల్, ఇక్కడ ఉన్నటువంటి యాంగిలే ఈ కోన్కు ఇక్కడ ఉన్న యాంగిల్ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం, ఘనకోణం డి ఒమేగాతో చూపిస్తాం.
డి ఒమేగా. కాబట్టి ఇక్కడ యాంగిలే డి ఒమేగా. ఈ డి ఒమేగా విలువ ఎంత సమానం అవుతుందంటే డిఎస్ కాస్ థీటా బై ఆర్ స్క్వేర్ సమానం. ఈ డి ఒమేగా విలువ డిఎస్ కాస్. అప్పుడు ఏమవుతుంది, నాకు డి పై ఈక్వల్ ఏమవుతుంది చూడండి, డి పై ఈక్వల్ టు క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి ఒమేగా. దీని ప్లేస్ ఏం రాస్తాను నేను, డి ఒమేగా కనుక్కోనని రాస్తాను. కనుక్కోను. ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేసింది ఏంటి, ఈ చిన్న పార్ట్ యొక్క విద్యుత్ అభివాహాన్ని క్యాల్కులేట్ చేశాను. చిన్న పార్ట్ నాకు మొత్తము ఈ మొత్తం తలానికి సంబంధించినటువంటి విద్యుత్ అభివాహం కావాలి అంటే పై కావాలి. పై కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, వచ్చినటువంటి ఈ పార్ట్ని ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే నాకు టోటల్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఎప్పుడు కూడా టోటల్ రావాలి, ఇంటిగ్రేషన్ చేస్తాం. టోటల్ రావాలంటే ఇంటిగ్రేషన్ చేస్తాం, డివైడ్ చేయాలంటే డిఫరెన్షియేట్ చేస్తాం. కాబట్టి టోటల్ కావాలి కాబట్టి నాకు ఇంటిగ్రేట్ చేస్తాను. దట్ ఈక్వల్ ఎంత వస్తుంది, క్లోజ్ ఇంటిగ్రల్ డి పై ఈ విలువ ఎంత వచ్చింది నాకు, క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ డి ఒమేగా. నాకు క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ అనేది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి క్లోజ్ ఇంటిగ్రల్ డి ఒమేగా. క్లోజ్ ఇంటిగ్రల్ డి ఒమేగా అనేది ఏంటి, డిఎస్ పార్ట్ వలన ఓ వద్ద ఏర్పడేటువంటి ఘనకోణం. డి ఒమేగా అనేది ఈ డిఎస్ పార్ట్ వలన ఓ వద్ద ఏర్పడేటువంటి సాలిడ్ యాంగిల్. దాన్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమొస్తుంది, మొత్తం సర్ఫేస్ వలన ఓ వద్ద ఏర్పడేటువంటి టోటల్ సాలిడ్ యాంగిల్ వస్తుంది. అర్థమైంది మీకు. క్లోజ్ ఇంటిగ్రల్ డి ఒమేగా అనేది దేని చూపిస్తుంది మనకి, ఇప్పుడు మొత్తం సర్ఫేస్ అనేది ఈ మొత్తం తీసుకున్న సర్ఫేస్ ఓ వద్ద ఫామ్ చేసేటువంటి టోటల్ సాలిడ్ యాంగిల్ అవుతుంది. అది ఎంత సమానం అంటే క్లోజ్ ఇంటిగ్రల్ డి ఒమేగా ఈక్వల్ 4 సమానం. క్లోజ్ ఇంటిగ్రల్ మొత్తం తలము ఓ వద్ద చేసేటువంటి మొత్తం ఘనకోణం ఎంత సమానం ఉందంటే మనకి 4 సమానం. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, పై ఈక్వల్ టు నాకు క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి ఒమేగా ఈక్వల్ ఎంత వస్తుంది, క్లోజ్ ఇంటిగ్రల్ డి ఒమేగా 4 అయింది. అక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ పై ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు, క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇదే కదా మనం గాసుల పై ఈక్వల్ ఎంత వచ్చింది, క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇది గాసులకు సంబంధించేటువంటి ప్రూఫ్. ఇది గాసులకు సంబంధించి పై ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. మన స్టేట్మెంట్ ఇదే కదా, గాసుల స్టేట్మెంట్ ఇది కేస్ 1. ఎప్పుడు చెప్పాను నేను, ఇప్పుడు కేసు 1 మనం తీసుకున్నటువంటి ఆవేశము తీసుకున్న తలం లోపల ఉన్నప్పుడు ప్రూఫ్ చేశాను. ఇప్పుడు ఇదే ఆవేశం తలానికి బయట ఉంది అనుకోండి. ఇదే ఆవేశము తలానికి బయట ఉన్నప్పుడు ఏమవుతుందో చూడండి. అంటే కేస్ 2 అవుట్ సైడ్ ఛార్జ్. ఆవేశము బయట ఉన్నప్పుడు మీరు తీసుకున్న తలం క్లోజ్ సర్ఫేస్ ఎలాగైనా తీసుకొచ్చి ఇలా తీసుకుంటాను నేను. ఈ తలాన్ని ఇప్పుడు ఇలా తీసుకుంటాను. ఇది కూడా క్లోజ్డ్ సర్ఫేసే కదా, ఎలా అయినా ఉండొచ్చు, ఏ ఆకారైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆవేశం ఇక్కడ ఉంది, ఓ అనే పాయింట్ అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆవేశం ఇక్కడ ఉంది, ఎందుకంటే అవుట్ సైడ్ పార్ట్ కదా. ఇక్కడ ఆవేశం ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే 2 లైన్లు డ్రా చేస్తాను. ఇలాగా ఈ సర్ఫేస్ని కట్ చేస్తూ 2 లైన్లు డ్రా చేస్తాను. కోన్ షేప్లో 2 లైన్లు డ్రా చేశాను. ఇక్కడ ఈ కోన్ ఇక్కడ ఓ వద్ద చేసేటువంటి సాలిడ్ యాంగిల్ డి ఒమేగా అనుకోండి, డి ఒమేగా. ఇప్పుడు మనం ఈ తీసుకున్నటువంటి ఈ 2 లైన్స్ కూడా సర్ఫేస్ని ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నా చూడండి. ఏ అనే పాయింట్ ఇక్కడ బి సి డి ఇలా 4 బిందువుల వద్ద కంటేస్తుంది చూడండి. కాబట్టి ఇక్కడ ఒక సర్ఫేస్, ఏ దగ్గర ఒక సర్ఫేస్ తీసుకుంటాను, బి దగ్గర సర్ఫేస్, సి దగ్గర ఒక సర్ఫేస్, డి దగ్గర ఒక సర్ఫేస్, ఇలా డిఎస్, దీని యొక్క ఏరియాలు డిఎస్ ఏరియా అనడానికి చిన్న పార్ట్లుగా తీసుకుంటాను. ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా దీని డైరెక్షన్ చూడండి. దీని డైరెక్షన్స్ ఇది ఏ దగ్గర డైరెక్షన్ మనకి ఇన్సైడ్ ఉంటుంది, బి దగ్గరికి వచ్చినట్టుగా అవుట్ సైడ్కి వస్తుంది, ఇన్సైడ్కి వస్తుంది, ఇది అవుట్ సైడ్. విద్యుత్ క్షేత్ర ద్వారా డైరెక్షన్ నీకు ఎలా ఉంటుంది చూడండి. ఏ దగ్గరికి వచ్చేటప్పటికి తలం లోపల వైపు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఓ నుండి తీసుకున్నటువంటి మనకి ఒక సరళరేఖ డైరెక్షన్. కాబట్టి ఏ దగ్గర వచ్చినప్పటికి దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇన్సైడ్ ది సర్ఫేస్ అవుతుంది. బి పాయింట్ దగ్గరికి వచ్చినప్పటికి అవుట్ సైడ్ సర్ఫేస్ అవుతుంది. సి దగ్గరికి వచ్చినప్పటికి ఇన్సైడ్ అవుతుంది. డి దగ్గరికి వచ్చినప్పటికి మళ్ళీ ఏమవుతుంది, అవుట్ సైడ్. ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఒకటి మనకి ఈ డైరెక్షన్ ఇన్సైడ్ అయింది అనుకోండి. ఇన్సైడ్ అయితే నాకు క్యూ ఈజ్ పాజిటివ్, క్యూ ఈజ్ నెగిటివ్. క్యూ మీన్స్ దట్ మీన్స్ పై ఈజ్ నెగిటివ్. ఇన్సైడ్ ఉన్నప్పుడు, డైరెక్షన్ ఇన్సైడ్ ఉన్నప్పుడు పై విలువ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది, రుణాత్మకంగా ఉంటుంది.
అలాగే అవుట్ సైడ్ అనుకోండి, అవుట్ సైడ్ డైరెక్షన్ ఉందనుకోండి, అవుట్ సైడ్ డైరెక్షన్ అయితే పై ఈజ్ పాజిటివ్. పై డైరెక్షన్ బట్టి మనకు పై వాల్యూ ఒకటి నెగిటివ్ పాజిటివ్ అని తెలుస్తుంది. ఈ డైరెక్షన్ ఇక్కడ చూడండి, ఏ పాయింట్ దగ్గర సి పాయింట్ దగ్గర ఎలా ఉన్నది మనకి డైరెక్షన్ సర్ఫేస్ ఇన్సైడ్ ఉంది, సర్ఫేస్కి లోపల వైపు ఉంటుంది డైరెక్షన్. అందువల్ల పై వాల్యూ ఏమవుతుంది, రెండు బిందువుల వద్ద నెగిటివ్ అవుతుంది. బి పాయింట్ దగ్గర డి పాయింట్ దగ్గర చూడండి, దీని డైరెక్షన్ మనకి అవుట్ సైడ్ ఉన్నది, తలానికి బయటకు ఉంది, తలంకి బయట ఉంది కాబట్టి అవుట్ సైడ్ కాబట్టి పై విలువ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని బట్టి ఫస్ట్ ఎట్ పాయింట్ ఏ d/1 అంటాను నేను, ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ అభివాహం d/1 అంటాను. ఈక్వల్ టు డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది చూడండి, d/, ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది, q/4πε0 d ఒమేగా వచ్చింది. ఇక్కడ పైన మనం తీసుకున్న చిన్న సర్ఫేస్ లోపల ఉన్నటువంటి విద్యుత్ అభివాహము ఎంత వచ్చింది, నాకు q/4πε0 d ఒమేగా అని వచ్చింది. అదే రాస్తాను నేను చూడండి, q/4πε0 d ఒమేగా. అన్నింటికి గణకోణం ఒకటే చూడండి, ఈ సర్ఫేస్కి దీనికి ఈ నాలుగింటికి కూడా కనుక సాలిడ్ యాంగిల్ ఒకటే, అందువల్ల d ఒమేగా రాస్తాను. దేర్ఫోర్ q/4πε0 d ఒమేగా. తిరిగి నేను మైనస్ పెడతా, ఎందువలన ఏ పాయింట్ దగ్గర అట్ పాయింట్ ఏ దగ్గర పై ఏమవుతుంది, ఏ పాయింట్ దగ్గర నెగిటివ్ అయింది, అందువల్ల ఏం చేస్తాను ఇక్కడ మైనస్ పెట్టాలి. అలాగే అట్ పాయింట్ బి పాయింట్ దగ్గర d/2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ టోటల్ విద్యుత్ అభివాహం d/2 అనుకోండి ఈ పాయింట్ దగ్గర. అప్పుడు ఏం చేస్తాను, ఇది కూడా సమీకరణం ఇదే, q/4πε0 d ఒమేగానే, కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. ఎందువలన బి దగ్గర డైరెక్షన్ చూడండి అవుట్ సైడ్ ఉంది, అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు పాజిటివ్ అవుతుంది. అలాగే సి దగ్గర d/3 అనుకోండి, సి పాయింట్ దగ్గర కూడా సమీకరణం ఇదే, q/4πε0 d ఒమేగా, బట్ నెగిటివ్ అవుతుంది. అలాగే డి దగ్గర పాయింట్ d/4 అనుకోండి, ఈక్వల్ టు ప్లస్ q/4πε0 d ఒమేగా. దేర్ఫోర్ టోటల్ కావాలనుకోండి, నాకు టోటల్ d/e ఈక్వల్ టు ఈ నాలుగింటిని యాడ్ చేయండి, d/1 ప్లస్ d/2 ప్లస్ d/3 ప్లస్ d/4 దట్ ఈక్వల్ టు మీకు 4 యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి, దీన్ని యాడ్ చేస్తే 4 యాడ్ చేయండి చూడండి, మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈక్వల్ 0. 4 యాడ్ చేయడం వల్ల ఏమొస్తుంది, d/, ఈక్వల్ ఏమొస్తుంది 0 వస్తుంది. మీకు అంటే మీరు తీసుకున్నటువంటి ఆవేశం బయట ఉందనుకోండి, తలానికి బాహ్యంగా ఉందనుకోండి, బాహ్యంగా ఉన్నప్పుడు దానివల్ల ఏర్పడేటువంటి మొత్తం విద్యుత్ అభివాహం విలువ ఏమవుతుంది, 0 అవుతుంది. అందువల్ల మీకు డెఫినేషన్లో చెప్పాను చూడండి, మీకు డెఫినేషన్లోనే వస్తుంది పాయింట్, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక మూసి ఉన్న తలం లోపల ఉన్నటువంటి మొత్తం విద్యుత్ అభివాహం విలువ ఆ తలం లోపల ఉన్నటువంటి ఆవేశానికి 1/4πε0 ఎట్లా ఉంటుంది, తలం లోపల ఉన్నటువంటి ఆవేశానికి. కానీ ఈ కేసులో నేను చూసుకున్నాను, తలానికి బయట తీసుకున్నాను, అందువలన విద్యుత్ అభివాహంలో ఏమవ్వాలి, 0 అవ్వాలి. కాబట్టి గాసులను అప్లై చేయాలంటే మాకు కంపల్సరీ ఏమవ్వాలి, మీరు తీసుకున్నటువంటి ఆవేశం ఎక్కడ ఉండాలి, తలం లోపల ఉంటేనే మన గాసులను అప్లై చేయాలి. మీరు తీసుకున్నటువంటి సంవృత వలయానికి లోపల మాత్రం ఆవేశం ఉండాలి, బయట ఉంటే మీకు స్టేట్మెంట్లోనే వచ్చేస్తుంది ఆ పాయింట్. మనం తీసుకున్నటువంటి సంవృత వలయం లోపల ఉన్నటువంటి మొత్తం విద్యుత్ అభివాహం విలువ ఏం చెప్తున్నాను చూడండి, ఆ తలం లోపల ఉండేటువంటి ఆవేశం. కానీ ఈ కేసులో ఏం చెప్పాను, నేను బయట తీసుకున్నాను, బయట తీసుకోవడం వల్ల విద్యుత్ అభివాహం విలువ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది గాసులని సెకండ్ కేసులో ప్రూవ్ చేయడం. కాబట్టి ఫస్ట్ కేసులో ఇన్సైడ్ పాయింట్ ప్రూవ్ చేశాను, ఇన్సైడ్ పాయింట్ ప్రకారం మనకి పై ఈక్వల్ ఎంత వచ్చింది, q/ε0 వచ్చింది. ఇది గాస్లా స్టేట్మెంట్ ప్రకారం వచ్చింది. ఆ స్టేట్మెంట్లోనే అవుట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, పై ఈక్వల్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఇది గాస్లాని మనం రెండు కేసుల్లోనే ప్రూవ్ చేయడం. స్టూడెంట్స్కి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో మరి మెయిన్గా గాస్లా స్టేట్మెంట్ బాగా చదవాలి. గాస్లా స్టేట్మెంట్ అనేది మనకు 2 చాప్టర్స్లో ఉపయోగపడుతుంది. కాబట్టి గాస్లా స్టేట్మెంట్ తెలుసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ప్రకారం మనం గాస్లాని ఎలా ప్రూవ్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విద్యార్థులందరికీ అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు
కాల్ చేసి అడగొచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.